హాయ్ ఫ్రెండ్స్. తినగ తినగ వేయము తీయనుండు అనే పద్యానికి పోలిన ఇంకొక పద్యం వేమన శతకంలో అలాంటి పద్యం ఇంకోటి ఉంది. ఆ పద్యం ఇప్పుడు తెలుసుకుందాం. వేము చెక్క తిన్న విషరోగములు పాయు, దేహ కాంతి కలుగు దృఢము కలుగు, తినగ తినగ నదియే తీయగానుండు, విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ వేమన గారు వేపాకు యొక్క మహత్యాన్ని చాలా చక్కగా ఒక పద్యంలో పొందుపరిచారు. వేపాకు తినడం వల్ల చాలా అడ్వాంటేజ్ అంటే చాలా ఉన్నాయి. అవి తింటుంటే మనకు విషరోగములు పోతాయి, ఆరోగ్యం ఉంటుంది, దేహకాంతి, మన శరీరం కూడా మెరుస్తుంది. ఇప్పుడు మన ఈ సోపుల్లో కూడా పసుపు మరియు చందనం, వేప అనేది చూపించేది దానికోసమే. అక్కడ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు దాన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టు ప్రజెంట్ చేసి చూపించుకుంటారు. బట్ రియల్గా వేప అంత అడ్వాంటేజ్, చాలా మంచిది హెల్త్కి. సో అంటే ఇక్కడ వేమన్ గారు ఆ వేపాకు ఫస్ట్ తిన్నప్పుడు చాలా చేదుగా, చాలా ఇష్టం లేకుండా తింటారు. కానీ తినగా 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 దాని అడ్వాంటేజెస్ కానీ అది కూడా తినాలని కూడా అనిపిస్తుంటుంది అనమాట తినే కొద్ది. అలాగే ఏదైనా ఒక మంచి పని మనం అది కష్టసాధ్యమైనప్పుడు కూడా చేస్తూ ఉంటే, దాని మీద అభ్యాసం ప్రాక్టీస్ కరెక్ట్గా ప్రాపర్ వేలో చేస్తుంటే మనకు డెఫినెట్గా అది మనకు బాగా అలవాటు అవుతుంది, బాగా నచ్చుతుంది కూడా. అంటే కష్టసాధ్యమైంది కూడా సుసాధ్యం చేసుకోవచ్చు సరైన ప్రాక్టీస్ వల్ల అనేదాన్ని ఈయన లింకప్ చేసి ఒక వేపాకుని, ఒక ప్రయత్నాన్ని, ఈ రెండింటిని కరెక్ట్గా లింకప్ చేసి ఆ పద్యంలో పొందుపరిచారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.